అంటే పువ్వాడ నాగేశ్వరరావు గారి అంటే ఆల్మోస్ట్ డాక్టర్గా మీరు ఆయన సిద్ధాంత రీత్యా ఆయన కమ్యూనిస్టు లీడరు, కానీ మీరు తర్వాత తెలుగుదేశంలో ఎందుకు చేరారు? వాళ్ళకు కూడా కొన్ని విభేదాలు, వ్యక్తిగత కక్షలు ఇవన్నీ నాకు నచ్చేవి కాదు. ఎందుకంటే ఒక ఉన్నతమైన భావంతో ఉండేదాన్ని కమ్యూనిస్టులు అంటే. వాళ్ళల్లో ఈ ధోరణిని చూసిన తర్వాత అంటే పువ్వాడ నాగేశ్వరరావు గారు ఆ సమయంలో వారికి కావలసిన కొన్ని పనులు చేసుకోవటం కోసం ఆయనే మిమ్మల్ని తెలుగుదేశంలో పంపించారు అనేటువంటిది ఒక టాక్ అయితే. సిపిఎం సిపిఐకి పొసగదు, అందులో పువ్వాడ గారు ఎదిగి పెద్ద దశలో ఉన్నారు అప్పుడు. సో ఆయన మీద రాళ్ళు వేయాలంటే నా మీద కూడా రాళ్ళు వేయాలి, అట్లా చాలా చాలా ప్రచారాలు చేశారు. ఆయన మెడికల్ కాలేజీ చాలా మంది డబ్బులు అక్కడ ఏంటంటే అండి సారా వ్యాపారం ఎక్కువ, ఖమ్మం జిల్లా చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఈ పనులన్నీ చేస్తుంటే అంటే మీరు ఏం చెప్పారంటే స్వయంగా ఆయన ఆహ్వానించారు, బాధ్యతలు అప్పచెప్పారు. అంటే ఒక 5 ఏళ్ల తర్వాత అంటే 98లో ఉన్నారు, 2004లో పదవి అంటే పార్టీ అధికారం నుంచి దిగిపోయిన సందర్భం. ఆ తర్వాత మీ సర్వీసెస్ ఎందుకు ఉపయోగించుకోలేదు? తర్వాత నాకెందుకో కొన్ని నచ్చలేదండి ఆయన చేసే పనులు. చంద్రబాబు గారియే నాకు కొన్ని నచ్చలేదు. అంటే మొదట చాలా అభిమానించాను, నేను చేస్తున్నందుకు గర్వపడ్డాను. అక్కడ ఆయన దగ్గర అసోసియేట్ అయినందుకు చాలా గర్వపడ్డాను. తర్వాత నేనేం పెద్ద ఫీల్ అవ్వట్లేదు దాని గురించి, ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్. ఇంకొక వరల్డ్ చూశాను, నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మనం వింటున్నాం సినిమాలో కాస్టింగ్ కౌచ్ అని ఒక వర్డ్ మీరు వినే ఉంటారు ఇటీవల కాలంలో. అంటే మహిళలకు కొన్ని ఇబ్బందులు ఎదురవటం, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలని ట్రై చేయటం, ఇది రాజకీయాల్లో మీరు ఎదుర్కొన్నారా? ఫిలిం ఫీల్డ్ ఎలా ఉంటుందో రాజకీయంలో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అశోక్ గజపతిరాజు గారు కానీ, యానమల్ల కానీ, ఇంకా సుబ్బారాయుడు, మరి ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద లీడర్స్ అందరూ ఒక పెద్ద ఆయన ఉండేవారు అక్కడ. నేను చెప్పకూడదు. మీరు ఇట్లా చేస్తూ ఉంటే చాలా కష్టపడతారు, మీరు చాలా సిన్సియర్, నాలెడ్జబుల్, చాలా నాలెడ్జ్ ఉంది, ఇవేవి రాజకీయాల్లో పనికిరావు, మీరు ఒకసారి అటు ఢిల్లీ వెళ్ళి కానీ కింద నుంచి పైకి రావాలి అని అంటే ఇప్పుడు జారుడు మెట్లు, ఇది కూడా అట్లాంటిది. తెలంగాణలో టీఆర్ఎస్ బాగా పనిచేస్తుందని రైతులు వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇంటికి రావాలనుకుంటున్నారు, అదొక్కటి చాలండి, అదొక్క రీజన్ చాలు. సో ఆంధ్ర పాలిటిక్స్ కూడా మీరు గమనిస్తున్నారా? స్టేట్లో ఏం జరుగుతుంది చూస్తున్నారా? అవినీతిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు, సమర్థుడే కానీ మాటలు ఎక్కువనే పని తక్కువ ఉంది. నమస్కారం, నేను రావులపల్లి సునీత, రచయిత్రిని, కవయిత్రిని, తర్వాత ఫోటోగ్రాఫర్ని. నేను తెలుగుదేశంలో చాలా కాలం, సుదీర్ఘకాలం పనిచేశాను, నా సర్వీసెస్ ఇచ్చాను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో ఎమోషనల్గా అటాచ్ అయి ఉన్నాను. ఈ ఐ డ్రీమ్ వారు నన్ను ఇంటర్వ్యూ చేశారు, చాలా సంగతులు అడిగారు, మీరు విని మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.